హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్. నేను ఈరోజు జంతికలు చేస్తున్నానండి. దానికి ఏమేం కావాలో ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ పిండి ఒక కేజీ బియ్యంకి 1/2 కిలో వేపిన శనగపప్పు బాగా మిల్లి ఆడించేసుకొని మెత్తగా జల్లించేసి పెట్టుకోవాలి. అదే పిండి తీసుకున్నాను నేను. దీంట్లో కొద్దిగా నువ్వు పప్పు, ఇది నువ్వు పప్పు అండి. దీంట్లో వాము, ఒక 2 స్పూన్స్ వాము, 1 స్పూన్ సాల్ట్, సాల్ట్ చూసుకుని వేసుకోవచ్చు, మళ్ళీ పెడితే వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం, ఇది 1/2 స్పూన్ వెన్నపూస. బాగా కలుపుకోవాలండి. ఇది ఒక కేజీ బియ్యంకి 1/2 కిలో వేపిన శనగపప్పు వేసుకొని బాగా మిల్లాడించి పెట్టుకోవాలండి. ఇది ఎప్పుడు కావాలంటే అప్పుడు, స్నాక్స్ కావాలన్నప్పుడు మనం చేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందామండి. మనం చన్నీళ్ళే పోస్తున్నాను నేను, వేడి నీళ్ళు ఏం పోయట్లేదు. ఇలా కలిపేసి పెట్టుకుందామండి. బాగా పిండి కలిపేలోపు ఇలాగ ఆయిల్ పెట్టుకున్నానండి. మూకిట్లో ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేసుకొని. ఈలోపు మనం పిండి కలిపేలోపు ఆయిల్ హీట్ ఎక్కుతుంది కదా. పిండి ఇలా కలిపెట్టేసుకున్నానండి. ఈ టెక్స్చర్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ జంతికలు గొట్టాలు ఉన్నాయి కదా, దీంట్లో పెట్టుకుందాం పిండి. ఇది నేను జంతికలు చేసి రేక్ వేసుకున్నాను, జంతికలది. ఇది కూడా దీంట్లో కూడా వేసుకున్నాను. పిండి చెయ్యి కొంచెం తడి చేసుకుని ఇట్లా పెట్టేసుకోవాలి, చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఫిల్ చేసేసుకోవాలి అంత పిండి. ఈ రెండిట్లో కూడా ఇలా ఫిల్ చేసేసి మనం చుట్టుకుందాం జంతికలు. దీంట్లో పిండి అంతా ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నామండి. ఇప్పుడు పార్చ్మెంట్ పేపర్కి కొంచెం ఆయిల్ రాసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇట్లా ఇట్లా చుట్టుకోవాలి. దీంట్లో ఇలాగ అన్నీ చేసేసుకోవాలి ప్లేట్లను. ఇలా ప్లేట్లో చేసి చుట్టేసి పెట్టేసుకున్నానండి జంతికలు నేను. ఇప్పుడు ఒక్కొక్కటి వేసేసుకుందాము. ఇలా ఇది ఉంటుంది కదా చట్రము, దీనికి కొద్దిగా ఆయిల్ రాసుకొని దీంతో వేసేసుకోవచ్చు.
ఇలా అన్నీ వేసేసుకున్నామండి. ఇలా అన్నీ వేసేసుకున్నాం కదా, ఒక 2 మినిట్స్ వరకు కదపకూడదండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి ఇంకో వైపుకు తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఇవి తిప్పుదామండి. ఒక పక్కన ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు తిప్పుకోవచ్చు ఇవి. ఈ స్నాక్స్గా చాలా బాగుంటాయండి, ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి జంతికలు. ఇవి ఎగిపోయినాయండి, తీసేసుకుందాము. ఇవి నూనె బబుల్స్ రావటం ఆగిపోయినాయి కదా, ఇవి ఫ్రై అయిపోయినట్టు. ఎప్పుడైతే నూనె బబుల్స్ ఆగిపోతాయో ఇవన్నీ ఫ్రై అయిపోయినట్టు. తీసేసుకోవచ్చు ఒక్కొక్కటి. ఇలా అన్నీ తీసేసుకుందామండి. మళ్ళీ ఇవి కూడా వేసుకుందామండి ఒక్కొక్కటి. ఇవి చేసి పెట్టుకున్నామని. తీసుకొని చేతితోటైనా వేసేసుకోవచ్చు. ఇవి వేగిపోయినాయి, తీసేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కరకరలాడే జంతికలు రెడీ అయిపోయినాయండి. ఇగో చూసారా, ఇట్లా ఇరిస్తే కరకర సౌండ్ వస్తుంది. నా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.